ఢిల్లీలో కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ తో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. తెలంగాణకు సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. పీఎంఏవై కింద తెలంగాణకు 11,56,000 ఇళ్లు కేటాయించాలని కోరారు. ఇందిరమ్మ ఇళ్ల పనులను వీబీజీ రామ్జీ జాబితాలో చేర్చి లబ్ధిదారులకు 90 రోజులు పని కల్పించాలన్నారు. ఇక ఎల్లినో నేపథ్యంలో వీబీజీ రామ్జీలో అదనపు పనులు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఆవాస్ యోజన ఇళ్లకు సంబంధించి గత 12 సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రానికి ఒక్క ఇల్లు కూడా మంజూరు కాలేదు. మిగతా రాష్ట్రాలలో వేల కోట్ల రూపాయలు ఇచ్చి తెలంగాణ రాష్ట్రంలో ఏమీ తీసుకోలేదు. అందుకే 11,56,000 అర్హత కలిగిన పేదల ఇళ్ల కోసం ఈరోజు మంత్రి గారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తొందరలోనే మంత్రి గారు నిర్ణయం తీసుకొని తెలంగాణకు ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద గ్రామీణ ప్రాంతాలలో ఇల్లు ఇవ్వడానికి మంత్రి గారు మాకు మాట ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఉపాధి హామీకి సంబంధించిన నిధుల విడుదల, అదేవిధంగా కొత్త పనులు కొన్నింటిని సంబంధించిన శాఖ మంత్రి గారు కొన్ని ప్రతిపాదనలు ఇచ్చిండ్రు సీతక్క గారు. వాటిని కూడా మంత్రి గారు దృష్టికి తీసుకెళ్లినాం. మంత్రి గారు ఆ విషయాలను కూడా పరిశీలిస్తామన్నారు. అదేవిధంగా వ్యవసాయ శాఖ, ప్రధానంగా తెలంగాణ రాష్ట్రంలో ఎలినినో వల్ల వర్షాలు లేకపోవడము, కరువు పరిస్థితులు ఉండడము, పంటల ఉత్పత్తి తగ్గిపోవడము, రకరకాల వ్యవసాయ సమస్యలు ఉన్నాయి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం నుంచి క్షేత్రస్థాయిలో భూములను పరిశీలించి అక్కడున్న కరువు పరిస్థితులను పరిశీలించి కేంద్ర ప్రభుత్వం నుంచి మద్దతు ఇవ్వడానికి బృందాలను పంపించవలసిందిగా కేంద్ర మంత్రి గారిని కోరినాం. తొందరలోనే కేంద్ర ప్రభుత్వం బృందాలను క్షేత్రస్థాయిలో పంపించి తెలంగాణకు అవసరమైన సహాయాన్ని అందిస్తామని చెప్పి కూడా మంత్రి గారు చెప్పడం జరిగింది. మొత్తంగా ఇందిరమ్మ ఇండ్ల విషయంలో కానీ, ఉపాధి హామీ విషయంలో కానీ, వ్యవసాయంలో ఉన్న సమస్యల విషయంలో కానీ మంత్రి గారి దృష్టికి అన్ని రాతపూర్వకంగా సమస్యలను తీసుకెళ్ళినాం. మంత్రి గారు తప్పకుండా తెలంగాణ రాష్ట్రానికి సంపూర్ణమైన సహకారాన్ని అందిస్తామని చెప్పిండ్రు. తొందరలోనే వారిని కూడా తెలంగాణ రాష్ట్రంలో పర్యటనకు రమ్మని ఆహ్వానించిన క్షేత్రస్థాయిలో ఈ సమస్యల్ని తెలుసుకోవడానికి మంత్రి గారు వస్తారని ఆశిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం మేము అడిగిన సంపూర్ణమైన మద్దతును కూడా ఇస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. పరీక్ష పేపర్ లీక్లకు బాధ్యులైన వారిని కఠినంగా శిక్షించాలని తెలంగాణ సీఎం రేవంత్ డిమాండ్ చేశారు. ఆఫ్లైన్లో పరీక్షల నిర్వహణతో సమస్యలు వస్తున్నాయని చెప్పారు. ఇక తెలంగాణలో గతంలో లీకులు జరిగినా బీఆర్ఎస్ ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించారు. తెలంగాణలో ఇకపై ఫీజు రియంబర్స్మెంట్ సమస్య ఉండదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఏం చట్టం చేస్తుందో చూసి ఆ చట్టాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో కూడా ఏ విధమైన ప్రక్షాళన చేయాలి. మీకు తెలుసు, ఉద్యోగాలకు సంబంధించి గతంలో తెలంగాణలో చాలాసార్లు ప్రశ్నపత్రాలు లీక్ అవ్వడం, దానికి సంబంధించి బాధితులు ఉండడం, సమస్యలు రావడం, వాటన్నిటిని కూడా ప్రక్షాళన చేసి యూపీఎస్సీ విధానంలో ఈరోజు తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ను కూడా ప్రక్షాళన చేసి నియామకాలు చేపట్టడం వల్ల మేము పారదర్శకంగా పరీక్షలను నిర్వహించడం జరిగింది. కాబట్టి ఈరోజు తెలంగాణ అన్ని విషయాలలో పారదర్శకంగా, విద్యార్థులకు నష్టం జరగకుండా, ప్రజలకు ఒక నమ్మకం, విశ్వాసం కలిగించే విధంగా పరీక్షలు నిర్వహిస్తుంది. గ్లోబరీనా లాంటి సంస్థలు తెలంగాణలో ఆనాడు అక్రమాలకు పాల్పడ్డాయి. ఆనాటి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం వల్ల వాళ్ళు సిబిఎస్ఈ కూడా విస్తరించి సిబిఎస్ఈ పరీక్షలను కూడా గందరగోళం చేసిండ్రు. అందుకే ఇట్లాంటి సంస్థల పట్ల కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉన్నది. దానికోసం కేంద్ర ప్రభుత్వాన్ని కూడా విజ్ఞప్తి చేసినాం. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం చేసే చట్టాన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో కూడా మేము చట్టాలను రూపొందించుకుంటాం. కేంద్ర ప్రభుత్వం వైఫల్యం, కేంద్ర మంత్రి రాజీనామా మనం కళ్ళతో చూసినాం. ఇప్పుడు ఈ వైఫల్యాలకు గల కారణాలతో పాటు భవిష్యత్తులో ఈ వైఫల్యాలు జరగకుండా ఉండడానికి తీసుకోవాల్సిన పకడ్బందీ చర్యలను కేంద్ర ప్రభుత్వం చర్చకు పెట్టింది. ప్రధానంగా దేశ స్థాయిలో కోచింగ్ కేంద్రాలు కూడా అనుమతి లేకుండా పుట్టగొడుగులాగా పుట్టుకొస్తున్నాయి. ఈ కోచింగ్ కేంద్రాలు కూడా కొన్నిసార్లు పరీక్షా ప్రశ్నలు లీక్ అవ్వడానికి కూడా వేదికలుగా మారుతున్నాయి. కాబట్టి దేశ స్థాయిలో ఒక విధానాన్ని రూపొందించాల్సిన అవసరం ఉంది. పరీక్షలు నిర్వహించడమే కాదు, పరీక్షలు